ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట ద్వారా మన జీవితాలలో విడుదల ఉన్నది, నెమ్మది ఉన్నది, పరిష్కారం ఉన్నది, మన దుఃఖము సంతోషముగా మార్చబడుతూ ఉన్నది. కనుక విశ్వాసముతో ఈ ఉదయకాలం ప్రభు మాటలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 121వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం రండి. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచనములో ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాణము ఆయన స్వాధీనములో ఉన్నది. అవును, మానవుని యొక్క జీవితము గడ్డి పువ్వు లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎన్నో జీవితాలను ఈ ఉదయకాలం చూస్తూ ఉన్నాం. గత రాత్రి నిన్నటి రోజున బాగున్నారు కదండి, ఈ ఉదయకాలమే గతించిపోయారా అని మరి ఎన్నో వార్తలు మనము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మన ప్రభు ఈ ఉదయకాలము ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇంకెందుకు నీకు భయం? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభువును బట్టి సంతోషించు, నీ ప్రభువును బట్టి ఆయనను స్తుతించు, ఆయనను ఘనపరచు. ఆయన నీ పక్షాన ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఎంతో మంది జీవితాలలో ప్రాణ భయం, మరణ భయం, రోగ భయం చేత మరి వారి జీవితాలలో నెమ్మదిని కోల్పోతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు అటువంటి భయము అవసరం లేదు. ఎందుకు అనంటే ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ యొక్క రాకపోకలలో, నీ ఉద్యోగములో, నీ చదువులో, నీ ప్రయాణాలలో, నీవు తలపెట్టే ప్రతి పనిలో కూడా ఆయన నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలము మరి 121వ కీర్తనలో 8వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ. అంతేకాదు, మొదటి వచనంలో ఉంటుంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునో. ఆయన నీ ప్రాణమును కాపాడే అనుభవమే కాదు, ఆయన నీ రాకపోకల్లో క్షేమాన్ని అనుగ్రహించే అనుభవమే కాదు, మూడవ అనుభవము, ఆయన నీకు సహాయమును కూడా కలుగు చేసే దేవుడు. అవును, ఎంతో మంది మరి సహాయము చేస్తాను అని వదిలి వెళ్ళిపోయిన వారు ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఆప్తులు అవ్వచ్చు, మాట ఇచ్చి తప్పేవారుగా ఉంటారు. కానీ ఉదయకాలము ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన వలన నీకు సహాయము కలుగుతూ ఉన్నది. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అవును, మనుషుల వలన పొందుకునే సహాయము కొంచెమే, కానీ నీ ప్రభు వలన పొందుకునే సహాయము పరిపూర్ణముగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, విస్తారముగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఈ ఉదయకాలము నీ యొక్క ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉండగా నీవు కలిగి ఉన్న నీ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, అవును ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడుగా, కునుకక నిద్రించక నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. కనుక ఎన్నడూ కూడా నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. నీ ప్రతి పనిలో కూడా నీ ప్రభువుని ముందు పెట్టుకో, నీ ప్రభువుని గనపరచు, నీ ప్రభువుకి నీ ప్రాధాన్యత ఇవ్వు. ఆయన అంటున్నాడు కదా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు ప్రభువుని గనపరిచారు కనుక ప్రభు వారి పక్షాన యుద్ధములు చేసిన దేవుడుగా ఉన్నాడు, శత్రువులను ఓడించిన దేవుడుగా ఉన్నాడు, తన బిడ్డలకు జయమిచ్చిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడుగా, నీ రాకపోకలయందు క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా, నీకు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు అని మరి ఒకసారి నీ ప్రభు నీకు తెలియజేస్తూ ఉండగా, దేవుని మాటలయందు నమ్మిక ఉంచి ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా,
యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును తండ్రి, మనుషుల సహాయము కొంచెము మట్టుకే కానీ నీ సహాయము ఎంతో గొప్పది, సమృద్ధి ఉంటుంది నాయనా. ఏమీ కొదువ ఉండదు ప్రభువా నీ వైపు చూచినప్పుడు. మనుషుల వైపు చూచినప్పుడు కొరతలు, కొదువులు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. సమృద్ధిని ఇచ్చే దేవుడవు నాయనా, నీకు స్తోత్రములు. ఆయన నీ ప్రాణమును కాపాడును అని ఉదయకాలం నీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన నీ రాకపోకలయందు నిన్ను కాపాడును అని నీ బిడ్డలతో మరి ఒక్కసారి తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాన్ని చేయండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది ప్రభువుని గురించిన మాట. అవును ప్రభువా, ప్రతి ఉదయము నీ బిడ్డలను నీ మాట చేత దర్శిస్తున్నావు. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి. వారి హృదయాల్లో సమాధానం, వారి జీవితాల్లో నెమ్మది ప్రభువా, వారు ఏదైతే కోల్పోయారో దాని నుంచి వారికి విడుదల, వారికి క్షేమము, వారికి సమాధానము, వారికి ఆనందమును నీవు కలుగచేసే దేవుడో. సాతానుడైతే నీవు ఒంటరివి, నీ పక్షాన ఎవరూ లేరు, నిన్ను ఆదుకునేవారు లేరు అని ఎన్నో భయాలు, ఎన్నో మరి కలవరాలు వారి హృదయాల్లో పుట్టిస్తున్నప్పటికీ వాగ్దానం ఇస్తూ ఉన్నావు, ఆయన నీ ప్రాణమును కాపాడును అని. అవును, ఈ ఉదయకాలం ఏ రోగ భయం, ఏ మరణ భయం, ఏ ఆర్థిక భయం, ఏ భయము కూడా నీ బిడ్డలను ఎంత మాత్రము కూడా హాని చేయదు. ఎందుకు అనంటే నీ బిడ్డలను నీవు భద్రపరిచే దేవుడో, నీ బిడ్డలను సంరక్షించే దేవుడో, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. నీ మాటను బట్టి ధైర్యముతో, సమాధానముతో నీ బిడ్డలను వారి పనులలో ముందుకి కొనసాగింప చేయమని, క్షేమాన్ని, సమాధానమును, కృపాక్షేమములను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.